Hi friends, good morning from Dharmashala. It's day 2 in Dharmashala. ఈరోజు ఒక బైక్ రెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము. నేను మా కొలీగ్ బైక్ రెంట్ తీసుకొని ధర్మశాలలో లోకల్లో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో కొన్ని ప్లేసెస్ ఆన్లైన్లో సెర్చ్ చేసి నోట్ చేసుకున్నాము. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. లెట్స్ సీ ఈరోజు ఎలా ఉంటుందో డే. ఫ్రెండ్స్, ఇందాక ఒక బైక్ రెంట్ దగ్గరికి వెళ్ళాము. బుల్లెట్ తీసుకుందాం అనుకున్నాము. స్కూటీ అయితే 600, నార్మల్ బైక్ అయితే పల్సర్ లాంటిది, ఎఫ్జీ లాంటిది అయితే 800, పల్సర్ అయితే బుల్లెట్ అయితే 1000 రూపీస్ అన్నాడు. బుల్లెట్ తీసుకుందాం అనుకున్నాము. ఆ బుల్లెట్ ఎంతకీ స్టార్ట్ కాలేదు. సరే అని చెప్పి పల్సర్ 180 తీసుకుందాం అనుకున్నాము. పల్సర్ టైర్లు మొత్తం అరిగిపోయినాయి. ముంగ టైర్ స్కిడ్ అయితే వద్దనుకున్నాము. ఓవరాల్గా అక్కడ వద్దనుకొని ఫస్ట్ ఇక్కడ బక్సు టెంపుల్ దగ్గరే కాబట్టి బక్సు టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నా బైక్ రెంట్ దొరికితేమో అక్కడికి వెళ్ళి రెంట్ తీసుకుంటాం. సో ఇది బక్సునాథ్ టెంపుల్. స్విమ్మింగ్ పూల్ బాగుందబ్బా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని తెలియక చూస్తాం. మంచి స్నానం కూడా చేస్తుంది. సరే టైం ఉంది, మళ్ళీ రేపు వద్దామా? రేపు వచ్చి స్విమ్మింగ్ చేద్దాం. బైక్స్ దొరుకుతలేదు ఫ్రెండ్స్. ఇది బక్సు ఏరియా. ఇది బక్సు ఏరియాలో అదొకటే ఉంది. ఇందాక పోయిన బైక్ పాయింట్ ఒకటే ఉంది. అలా అన్ని పత్రపూడి బైకులు ఉన్నాయి. బైకులు తీసుకుంటే పారాంబోడు తప్ప ఏమి ఉండదు. మక్లైడ్ గంజ్లో ఉన్నాయంట. మక్లైడ్ గంజ్ పోదామని అనుకుంటున్నాం. ట్యాక్సీ మాట్లాడుకున్నాం. మక్లైడ్ గంజ్ పోతున్నాం. తగ్గేది లేదు తెలుసుగా. మక్లైడ్ గంజ్ 100 రూపాయలు అంటే ట్యాక్సీలో 100 రూపీస్ పోయి దిగి ఆడేమైనా ఉంటే బైకులు దొరికితే తిరుగుతాం రోడ్ల మీద. లేదంటే ఇదే మనం రెంట్ తీసుకున్న బైకు బుల్లెట్ క్లాస్ 500cc 1200 రెంటు. 350cc అయితే 1000 రూపీస్ రెంటు. 1200cc అయితే 500cc అయితే 1200 రెంటు. 350లో లేవాటా ప్రస్తుతం క్లాసిక్స్. సో ధర్మశాలలో బుల్లెట్ మీద దుమ్ము రెడ్డి గారు. సూపర్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మసూర్ రాక్ టెంపుల్ అని ప్లేస్కి వెళ్తున్నాము. ధర్మశాల నుంచి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్లు 1.5 అవర్ జర్నీ. ఫస్ట్ దానికి వెళ్తున్నాం ఎందుకంటే ఊరు బయట కాబట్టి. ఫస్ట్ దానికి పోయినా అనుకోవచ్చు. చీకటి అయిన తర్వాత లోకల్ ధర్మశాలలో చూసుకోవచ్చు ఈవినింగ్ అయినా సరే. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, మసూర్ రాక్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి చూడండి. ఎంత బాగుంది వ్యూ, ఎక్సలెంట్ ఉందని చెప్పేసి చిన్న హాల్ట్ తీసుకున్నాము. మీకోసం ఆగినాం. నిజంగానే మీకోసం ఆగినాం. ఎంత బాగుంది చూడండి. మేము కూడా ఒక 2-3 ఫోటోలు దిగేసి మళ్ళీ అటు వెళ్తాం. దిస్ ఇస్ ద వ్యూ. మొత్తం అడవి లెక్క ఉంది. అంటే అఫ్ కోర్స్ ఇదంతా ఘాట్ సెక్షన్ కాబట్టి మొత్తం ఇట్లనే ఉంటుంది. ఫ్రెండ్స్, మరొక బ్యూటిఫుల్ లొకేషన్ మీకోసం.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా మస్రూర్ రాక్ కట్ టెంపుల్కి వచ్చినాము. బయట నుంచి చూస్తే అయితే అంత నిజంగా మొత్తం రాక్ లెక్కనే ఉంది, బండల లెక్క. 15 రూపాయలు టికెట్ అట. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం వర్తా కాదా అనేది. ధర్మశాల నుంచి ఇక్కడికి వచ్చి చూడడం వర్త్ఫుల్ ఆర్ నాట్. అంటే నాకు తెలిసి మొత్తం ఒకటే బండతో ఒకటే బండి అని చెక్కిరే. అచ్చా, అనుకోవడానికి రాక్ కట్ టెంపుల్ ఏమో. ఫైన్ ఫైన్, ఓకే, బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఇది టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అట. ఓపిక ఉంటే పాస్ చేసుకున్నారు కోరి. మీరేం చదువుతారు, తిరిగి దాకా వచ్చిన మేమే చదువుతారు, మీరేం చదువుతారు. కానీ మస్రూర్ రాక్ టెంపుల్ ఇది మొత్తం నిజంగా మొత్తం ఒకటే పెద్ద బండతో చెక్కిరట. బాగానే ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ జర్నీ చేసి టైర్డ్ అయిపోతారు కాబట్టి అంత అనిపించకపోవచ్చు, బట్ స్టిల్ ఓకే, రావచ్చు. ఇది మస్రూర్ రాక్ టెంపుల్, రాముడి గుడి. రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలు ఇక్కడ ముగ్గురు ఉన్నారంటే రాముడు, సీత, లక్ష్మణుడే కదా. చెప్పులు కూడా ఉన్నాయి. ఇటు కూడా ఏం లేదు, క్లోజ్. పెద్ద బొక్క ఉంది, ఎండ చంపేస్తుంది, పగిలిపోతుంది. పైకి ఎక్కి వచ్చినాం కొద్దిగా, కింద అక్కడ టెంపుల్ ఇట్లా మెట్లుండే, ఇట్లా పైకి వచ్చినాము. దమ్ అయిపోయింది ఈ ఎండ చేయబట్టి, ఈ జర్నీ అండ్ ఈ గుట్టలు చేయబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఇదేనా టెంపుల్ అనే ఫీలింగ్ కలగచ్చు. మేబీ కొంతమంది నచ్చచ్చు కూడా, నాకైతే ఇలా అనిపిస్తుంది. బాగానే ఉంది, బట్ అంత దూరం నుంచి ఘాట్ రోడ్లో వచ్చినందుకు ఓకే. మీకు ఇష్టం ఉంటే రావచ్చు, బైకులు రెంట్ తీసుకోవాలి, లేదంటే కార్లో రావచ్చు. అందుకొరకే మేము కార్ రెంట్ తీసుకున్నప్పుడు ఈ టెంపుల్కి తీసుకోమంటే కార్ డ్రైవర్ రానడు నాకు తెలిసి. ఇందుకే అనుకుంటుంది అంతా ఒక సపరేట్గా కొద్దిగా పడేసినట్టు వేలేసినట్టు ఉంటుంది. షాప్స్ కూడా ఏం లేవు, కనీసం వాటర్ బాటిల్ అంటే దొరుకుతుంది లేదు. బయట పోయి చూడాలి, దాహం అయితే. మొంగడుకున్న కొద్దిగా 2 నిమిషాలు ఉంటే బయలుదేరుతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చినాం. వార్ మెమోరియల్. ఇండియా పాకిస్తాన్ యుద్ధం కానీ అట్లాంటి యుద్ధాలు అయినప్పటి గుర్తులు, జ్ఞాపకాలు, మేబీ అప్పుడు వాడిన వెపన్స్ అట్లాంటి, లేదంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉండి ఉంటాయి. చూద్దాం రండి. ఇది వార్ మెమోరియల్. ఇక్కడ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తిరిగి కలిసిపోయినాము. ఇలా అంతా ఏం తిరగలేదు, జస్ట్ అదేంటి మస్రూర్ తిరిగినాలే కానీ కాకపోతే చూడడం ప్లేస్లు ఎక్కువ చూడలేదు కదా. మస్రూర్ రాక్ టెంపుల్ వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయినాం. తర్వాత వార్ మెమోరియల్కి వెళ్ళినాము. అదేదో టీ గార్డెన్కి అని చెప్తే దాని అమ్మ జీవితం ఎడుకో తీసుకుపోయింది, గూగుల్ తల్లి, దాని తల్లి. సో
తిరగడానికి ఏం చేసినాం అంటే బైక్ ఇచ్చేసాం. బైక్ పార్కింగ్ ఏడేయాలని అర్థం కాక బైక్ ఇచ్చేసాం. మేము 8:30 వరకు బైక్ ఉంచుకుందాం అనుకున్నాం. ఇప్పుడు 5 అవుతుంది. 3 hours బిఫోర్ ఇచ్చేసినాం. షాపింగ్ చేద్దామని మక్లాడ్గంజ్లోకి వచ్చినాం. మక్లాడ్గంజ్ ఇస్ ఫేమస్ ఫర్ షాపింగ్ ఇన్ ధర్మశాల, గుర్తుపెట్టుకోండి. ఏం తీసుకోవాలో ఏం షాపింగ్ చేయాలో ఏం అర్థం అవుతుంది అబ్బా. ఇక్కడ అసలు ఏం ఉన్నట్టు కూడా అనిపిస్తలేదు. ఇవన్నీ రికార్డ్ చేసి చూపిస్తా. మా మమ్మీకి వైఫ్కి ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు ఏం తీసుకురాలేదని చెప్పేసి. అన్నీ మెడలేసుకుని దారాలు పూసలు అవే ఉన్నాయి, ఇంకేం లేవు. మ్యాక్సిమం టిబెటియన్ వాళ్ళు యూజ్ చేసేవే ఉన్నాయి. ఇది తీసుకుపోయి ఇచ్చినా తిడతారు. పోయి ఇచ్చి తిట్టించుకునే కన్నా ఏం తీసుకురాలేదనే ఫీలింగ్ బెటర్. మక్లాడ్గంజ్ ఏముంది? మక్లాడ్గంజ్లో ఏం లేదు. ఇంతసేపు తిరిగినా ఏం కనబడలే. ఏం కొనుక్కోలే. నేనే కాదు, నువ్వు కూడా సాక్ష్యం ఉండట్లే అంటే నన్ను తిడతారు ఏం తెలియదని. సూపర్ దొరుకుతున్నాయి కానీ కొనట్లేదు ప్రవీణ్. హెడేక్ లేస్తుంది, ఏం దొరుకుతలేదు ఇందులో. బేకార్ ఉంది. ఇది మాత్రం దొరుకుతుంది.